నేను మారాను అని చుట్టూ ఉన్న జనం అంటున్నారు. నేను మారలేదు, నేను ఇంప్రూవ్ అయ్యాను అంతే. కన్నీరు వెనుకే కాదు, చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒక్కోసారి అబద్ధం చెప్పవచ్చు, అలాగే చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెప్తుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది. నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. నా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ బాధ మాత్రం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంది. మనసుకి నచ్చనప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే వారిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అప్పుడు అర్థమవుతుంది వారి నుండి నువ్వు ఏం కోల్పోతున్నావో. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది, పోగొట్టుకోవడానికి అర నిమిషం పడుతుంది. నీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రోజు నీ జీవితమే వ్యర్థమవుతుంది. కాలం మనం చేసే మంచిని చెడును గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేస్తామో అది తిరిగి వడ్డీతో పాటు మనకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో. నీ జీవితంలో చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేయాలి. ఎవరైనా మంచి పనులు చేస్తున్నప్పుడు గుర్తించని జనాలు వాళ్ళు ఒక చిన్న తప్పు చేయగానే ఎగతాళి చేసేస్తారు. ఎదుటివారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో అని ఆలోచించుకోవాలి. చేతనైతే తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప నిందించకూడదు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే మిమ్మల్ని ఏదో రోజు అధఃపాతాళానికి తొక్కేస్తుంది. చెప్పుడు మాటలు విని చెడ్డవారిని చేరువ కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారి నీ మంచి కోరేవారని గ్రహించు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. అప్పుడే పుట్టిన పక్షికి కూడా తెలియదు తన ఎగరగలదని. ప్రయత్నించి తెలుసుకుంటుంది, గెలుస్తుంది. ప్రయత్నించి చూడు, నీ సామర్థ్యాన్ని తెలుసుకొని చూడు, నువ్వు కూడా గెలుస్తావు. పట్టుదల ఉంటే చాలు. అది ముళ్ళదార, రహదార చూడం, ఏ దారి నుండైనా గమ్యం చేరొచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరితరం కాదు. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడు సంపాదించుకునే ఉండాలి. మనిషి పుట్టిందే సమస్యలు పరిష్కరించడానికి. అలాంటి పుట్టుక పుట్టిన నువ్వు ఒక సమస్యకు భయపడి జీవితం వదిలేస్తే ఎలా? గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాస్త టైం ఇస్తే కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది. అవకాశం పక్షి లాంటిది, అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోట నుండి మరో చోటికి ఎగిరిపోతుంది. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పనిచేయాలనుకోవడం. నాకు ఈగో లేదు, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. మీరు మౌనంగా ఉండండి, నేను కూడా మౌనంగానే ఉంటాను. గుర్తుంచుకోండి, బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైనదో అలాగే గడిచే కాలంలోని ప్రతి నిమిషం కూడా అంతే విలువైనది. ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపికతో ఉంటే మొరిగే ప్రతి గంట నక్కకు సమాధానం చెప్పవచ్చు. నిజమైన శత్రువులు మీ పక్కన ఉంటారు, మీ వాళ్ళలా చెలామణి అవుతుంటారు. మీకు కావలసినవన్నీ మనశ్శాంతితో సహా మీకు దూరం చేస్తారు. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత డేంజర్. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంతో ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవ్వరికీ నచ్చరు.
నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నింటిలో కంటే భయంకరమైన దారిద్ర్యం ఒంటరితనమే. మరియు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం కూడా. చదవడం తెలియని మగాడికి దొరకకూడనిది పుస్తకమే స్త్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. గతం గురించి గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేలుకుంటే అధర్మం ఆ గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమే. అయినా స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులుండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే ఎక్కువ ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే వాడికే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. బలం ఉన్నవాడు గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఏదైనా సరే నీ బలంతో సాధించాలి కానీ అవతలి వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే లభిస్తుంది కానీ అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏం జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది.
చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమవుతుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకుని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. మీ భార్య మీద అధికారాన్ని, పంతాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నవన్నీ చేస్తుంది. స్త్రీలు ఎప్పుడైనా కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు. మీరు నమ్మించి చేయడం పెడితే మీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. కాలం కూడా సర్ఫ్ లాంటిదే, దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసుకట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారితో పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు. చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవాలని లేదు కదా, అయితే నీదైన దీపాన్ని వెలిగించు. అది నీకే కాదు, నలుగురికి దారిని చూపిస్తుంది. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నువ్వు మూగవాడిగా ఉన్నంత వరకు ఈ ప్రపంచం చెవిటిగానే ఉంటుంది. నా గురించి నలుగురు చెడుగా మాట్లాడుకున్నంత మాత్రాన నేను చెడ్డవాడిని కాదు. నా గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని లేదని అర్థం. నువ్వు చేసే సహాయానికి కృతజ్ఞత దొరక్కపోవచ్చేమో, కానీ నువ్వు పడే కష్టానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. మాట ఇవ్వడం అంటే చెప్పి ఊరుకోవడం కాదు, చచ్చేదాకా మోస్తూ ఉండడం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నీ చదువులు చదివి, కుటుంబంలో బాధ్యతల కోసం లైఫ్ని పణంగా పెట్టి, నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ, జీవితంలో ఏమీ సాధించలేకపోయాం అని బాధపడుతూ, బాధను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళు అసలైన హీరోలు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మన జీవితంలో కొన్ని అనుకోకుండా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూస్తూ వదిలేయాలి, అంతేకాని అందని దానికోసం ఆరాటపడకూడదు, దక్కని దానికోసం బాధపడకూడదు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతుంటారు మగవాళ్ళు, కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు, గుర్తుపెట్టుకో. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేవి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేను అనుకుంటే ఏది ఉండదు, మనం ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఆపితే ఆగే మనసా ఇది? కోరికలు మన ఆధీనంలో ఉండేవేనా? ఆలోచనలు మనం ఆపగలమా? రెక్కలు తొడిగిన పక్షి ఇది, ఆశలతో నిండిన జీవితం ఇది. నీకు ఆకాశమే హద్దు, నువ్వు ఎక్కడా తగ్గొద్దు.
దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందకి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనస్సు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుణ్ణి నమ్మేవారి దగ్గరే ఉంటుంది. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. అతిశయం కంటే అనుకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, పరిచర్య కంటే పరివర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారి మనం దూరం అయ్యే వరకు మనం విలువేంటో తెలియదు.